భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 3/3/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు పాల్గొన మాసం శుక్లాపక్ష చవితి సోమవారం చవితి రాత్రి 10:30 వరకు నక్షత్రం రేవతి నక్షత్రం ఉదయం 10:43 వర్జం తెల్లవారుజామున 5:19 నుండి 6:48 వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:25 వరకు మళ్ళీ మధ్యాహ్నం 2:55 నుండి 3:42 వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:23 సూర్యాస్తమయం 6:02 అమృత గడియ ఉదయం 8:28 9:58 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం. శుభ సమయం 6 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు సాయంత్రం 4:15 నుండి 4:50 వరకు శుభకాలం ఉంది. శుక్లయోగం మధ్యాహ్నం 12:59 వని ఉదయం 11:41 భద్ర రాత్రి 10:30 వరకు కూడా. ఈరోజు దినఫలాల్లో ముందుగా మేషరాశి పాత మిత్రుల యొక్క కలయిక కలుసుకునే అవకాశాలు, మనోధైర్యంతో ముందుకు వెళ్ళే అవకాశాలు. వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో అనుకూలం, సంతాన సౌఖ్యం, నేత్ర ఉదర సంబంధిత బాధలుండే అవకాశం. మిథున రాశి గ్రహ సంచారం అనుకూలంగా ఉండటం వలన ధైర్యంగా దైవబలంతో కార్యాలను పాల్గొని దైవ కార్యాల్లో కూడా పాల్గొనే అవకాశాలు, పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం. కర్కాటక రాశి ఆరోగ్యరీత్యా మిశ్రమ ఫలితాలు, ఊహించని పరిణామాలు, స్త్రీ సౌఖ్యం ఉండే అవకాశం. సింహరాశి శుభ మిశ్రమంగా ఉంటుంది, పనుల్లో కొన్ని ఆటంకాలు ఉంటాయి, కానీ నూతనమైనటువంటి వస్త్ర లాభాలు కూడా అవకాశం ఉంది. కన్యారాశి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, మాట నిలుపుకోలేరు, అబద్ధాలు ఆడటం వలన ఇబ్బందులు, వాద ప్రతివాదాలు చేయకుండా ఉండడం వల్ల అన్ని విధాల అనుకూలం. తులారాశి ఆదాయం అభివృద్ధి, కొన్ని కార్యాలకు శ్రీకారం చుడతారు, ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉండే అవకాశం. వృశ్చిక రాశి దూర ప్రయాణ లాభాలు, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. ధనస్సు రాశి మంచి ఆదాయం, గృహంలో శుభకార్య లాభం, విందు భోజనాలు. మకర రాశి సంతృప్తిగా ఉంటారు, గృహంలో శుభకార్య జయము, శుభకార్య నిర్వహణ కూడా జరిగే అవకాశాలు. కుంభరాశి భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలం, గృహంలో మార్పులకి అవకాశం ఉంది. మీనరాశి మానసిక సమస్యలు, రక్తం కళ్ళ చూచుట, అనారోగ్యం, ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఓం శరభః ఓం శరభాయ నమః. శరభః శరము అనగా శీర్షణము అంటే నశించునవి అని అర్థం. అగుట చేత శరీరాలనే భావన, ఈ శరీరం పేరు శరము అని అర్థం అండి. అది నశించిపోతుంది కాబట్టి శరము అన్నారు. శరీర భావము నశించునట్టి శరీరాల్లో నాశనము లేని ఆత్మయున్నందున శరభః అంటే శరీరంలో ఆత్మ ఉంటుంది, శరీరం మంద కాదు, ఆత్మ స్వామి శరీరంలో ఉంటుంది, కానీ శరీరం నశించిపోతుంది, లోపల ఆత్మ సావదు. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపం కాబట్టి, అది పరమాత్ముడిది కాబట్టి, ఆ రూపంలో ఆయనే ఉన్నాడు కాబట్టి ఆయన ఓం శరభాయ నమః మన భగవానుణ్ణి స్తవనీయుణ్ణి చేశారు, వర్ణించారు అని మనం చెప్పకూడదు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.